థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, మా ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ప్రేమించే బిడ్డలు, వారందరికీ సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా నిండు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే అనేక మంది నశించిపోతున్న ఆత్మలు, కృంగి ఉన్న బిడ్డలు, పడిపోయిన బిడ్డలు ఎవరో ఒకరు వాక్యాన్ని చూసి దేవునిలో బలపడతారు. గత దినములలో మీకు అనేక మంది సాక్ష్యాలు మీకు పరిచయం చేశాను. అందరూ వేసినప్పటికీ, తల్లిదండ్రులు, బంధువులు వెలివేసినప్పటికీ కూడా దేవుడు కాపాడే దేవుడు, దేవుడు విడుదలిచ్చే దేవుడు. ఒక సహోదరుడు తన సాక్ష్యాన్ని పంచుకుంటూ, మీ వాక్యము మాకు ఎంతగానో ఆదరణ కలిగించిన మాటల ద్వారా నేను బలపడ్డానయ్యా. ఎందుకంటే ఆత్మలో పరిపక్వత కలిగిన వారి జీవితం ఏ విధంగా ఉంటుందో మీరు చెప్పిన సందేశాన్ని బట్టి నా జీవితము ఇన్ని దినములు ఈ విధంగా ఉన్నదా, ఇన్ని దినములు ఈ విధంగా నేను నష్టపోయానా, క్రైస్తవుడును విశ్వాసినయ్యుండి కూడా దేవునిలో నేను ఇంతగా బలహీన పడిపోయానా, నేను బలము పొందుకోలేదా, ఆత్మీయంగా ఎదగలేదని బాధపడుతూ కన్నీటితో, దుఃఖముతో ఫోన్ చేసి ఎంతో బాధపడ్డాడు. దేవుడు ఎవరికైతే అవసరమో, ఎవరైతే దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుని వారి జీవితము మెరుగుపరుచుకోవాలని ఆశపడతారో, వారి జీవితంలో దేవుడు కార్యాలు చేయడాన్ని ఆశపడతారో, వారికి వాక్యములు, సందేశాలు వారి జీవితంలో మార్చుకోదగినవిగా దేవుడే మాట్లాడుతాడు వారితో. అనేక మంది ప్రజలు, సహోదరులు, సహోదరులు ఎంతో మంది ప్రార్థన చేసి, అయ్యా అయ్యా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా బిడ్డలు, మేము ఇంకను దేవునిలో ఎదగలేకపోతున్నామయ్యా, సాతాను ఆటంకములు, కుటుంబంలో శోధనల వల్ల ఎదగలేకపోతున్నామయ్యా. ఎంతో మంది దేవుడు మాట్లాడిన ప్రజలు నేరుగా మాతో కాంటాక్ట్ అయ్యి వారి బాధలు, వారి సమస్యలను బట్టి, దేవుడు వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి వారి జీవితము మార్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని మాటలు ఏది వ్యర్థము కాదు. దేవుని సేవకులను ఎందుకు నిలబెట్టుకుని ఈ సోషల్ మీడియాలో అనేక మంది బలపడడానికి దేవుడు వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొద్ది నిమిషాలు మనం వాక్య జ్ఞానం చేద్దాం. ఈ మాసములో, ఈ నెలలో అనేక సందేశములతో దేవుడు మనతో మాట్లాడాడు. గత దినము దేవుణ్ణి, ప్రభువుని దుఃఖపరచుకుడి అనే సందేశంతో మీతో మాట్లాడాను. ఈ దినమున మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. దేనిలో మెలకువగా ఉండాలా, దేనిలో మెలకువగా ఉండాలా? నిద్రపోకుండా మెలకువగా ఉండమంటున్నాడా, లేకపోతే సాతాను నిన్ను శోధిస్తుందని మెలకువగా ఉండమంటున్నాడా, లేకపోతే ఇతరుల నుంచి ఏ అపాయం వస్తుందని నిన్ను మెలకువగా ఉండమంటున్నాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈనాటి అంశము మెలకువగా ఉండుడి. భక్తి జీవితంలో మెలకువగా ఉంటే కలిగే లాభాల కోసం భక్తి జీవితంలో
మెలకువగా ఉంటే కలిగే లాభాలు, ఎలాంటి మెలకువగా కలిగి ఉండాలి, భక్తి జీవితంలో మెలకువ కలిగిన కొందరి భక్తులను మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో వారి భక్తిని కాపాడుకోవడానికి, వారి భక్తిని ఇంకను నిలబెట్టుకోవడానికి, పరిశుద్ధముగా పవిత్రముగా నిలబెట్టుకోవడానికి, మన భక్తి ఏ విధంగా ఉందో చూసుకోవడానికి అహర్నిశలు మెలకువగా ఉండాల. ఈ లోక ప్రజలు సమస్యలు వచ్చినప్పుడు మెలకువగా ఉంటారు. ఈ లోక ప్రజలు వారి అవసరాల కోసం మెలకువగా ఉంటారు. ఈ లోక ప్రజలు వారి కోరికలు తెచ్చుకోవడానికి మెలకువగా ఉంటారు. ఈ లోక ప్రజలు ధనం సంపాదించుకోవడానికి మెలకువ కలిగి ఉంటారు. కానీ విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మెలకువగా ఉంటే కలిగే లాభాలేంటో మీకు వివరిస్తాను. విశ్వాస జీవితంలో మొట్టమొదటిదిగా లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము చదువుతారా? 21వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగా అలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పింది. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవాడగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. భక్తి జీవితంలో మెలకువగా ఉంటే లాభాలు చెప్తానన్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ వాక్యాన్ని మనకి సరిగా ధ్యానం చేస్తే, దాన్ని క్లుప్తంగా పరిశీలన చేస్తే, రాబో ఉగ్రత నుండి వాటి నుండి తప్పించుకుంటారు. రాబో ఉగ్రత, రాబో శ్రమలు, వాటి నుండి తప్పించుకుంటారు. క్రీస్తును అనుసరించేవారు పాపము నుండి తమను తాము కాపాడుకుంటూ క్రీస్తు పట్ల తమ ప్రేమ వాడిపోకుండా చూసుకొనుట, వారు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా భక్తి జీవితంలో మెలకువగా ఉంటే, వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటే, వారి శ్రమలు లేకపోతే వారికి రాబోయే ఉగ్రతల నుండి వారు తప్పించుకుంటారు. 36వ వచనంలో మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవాడగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ఆ దేవుని యొద్ద, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద, ఆ పరలోక రాజ్యంలో ఆయన ముందు నిలవబడడానికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, ఆయన రాకడలో మనం ఎత్తబడడానికి సిద్ధపడుతూ మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాల. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటారు. ఉగ్రతను తప్పించుకుంటారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. మత్తయి సువార్త. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. థ్యాంక్ యూ జీసస్. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మెలకువగా ఉండమంటున్నాడు. మెలకువగా ఉండమంటున్నాడు. ప్రజలను మెలకువగా ఉండి దేవునికి విజ్ఞాపన చేయమంటున్నాడు.
ఆ పై వచనంలో మనం చూస్తే 28వ అధ్యాయం 38 వచనంలో చూస్తే, జల ప్రళయంనకు ముందుటి దినములలో నావాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లుకిచ్చుచు నుండి జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఇరుక్కుపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. దేవుడు మరలా వచ్చే సమయంలో ఆ జల ప్రళయంలో ఏ విధంగా అయితే అనేక మంది కొట్టుకుపోయారో, అటువంటి రాబో ఉగ్రతల నుండి నువ్వు తప్పించబడాలంటే, నువ్వు విడిపించబడాలంటే, అటువంటి శోధల నుండి అటువంటి శ్రమల నుండి నువ్వు విడిపించబడాలంటే మెలకువగా ఉండి ప్రభువుకు ప్రార్థన చెయ్యాలా, ఎడతెగక విజ్ఞాపన చెయ్యాలా, ఎడతెగక విజ్ఞాపన చెయ్యాలా. ఏ సమయాన్న ఏ దినమున ప్రభు వచ్చినో తెలియదు. అందుకని సిద్ధపడి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చెయ్యాలా. 25వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ ఆ పై వచనాల్లో మనం చూస్తే బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు సిద్ధపడ్డారు. సిద్ధపడిన వారిని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. సిద్ధపడలేని బుద్ధి లేని కన్యకులు దేవుడు రాకడ వస్తుంది, లేకపోతే దేవుడు వస్తున్నాడు, పెండ్లి కుమారుడు వలె వస్తున్నాడని వారికి కావాల్సినవి సరైనవి తెచ్చుకోకుండా సిద్ధపడకుండా ఉన్న వారిని విడిచిపెట్టిపోయాడు. పెండ్లి విందుకు తీసుకుపోయాడు సిద్ధపడ్డ వారిని. దేవుని రాకడ వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో, దేవుని కోసం ఈ లోకంలో ఎవరైతే శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడతారో, మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారో, రాబో ఉగ్రత నుండి వారు తప్పించబడతారు, వారు విడిపించబడతారు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. భక్తి జీవితముకు ప్రాముఖ్యమైనది మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా, మెలకువగా ఉండి విజ్ఞాపన చేయాలా. దావీదు భక్తుడు వేకువనే వెతుకుచున్నాడు. 62వ కీర్తనలో వేకువనే వెతుకుచున్నాడు. ఆయన ప్రాణము తృష్ణకొని ఉన్నది. దేవుని కొరకు ఆశపడి ఉన్నాడు. దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉన్నాడు. అరణ్యంలో ఉంటా కూడా దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. ఎవరైతే మెలకువగా ఉండి దేవుణ్ణి చూస్తారో, ఎవరైతే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తారో, వారి జీవితంలో రాబోవు ఉగ్రత నుండి తప్పించుకుంటారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. జాగ్రత్త పడాల, జాగ్రత్తగా ఉండాల, మెలకువగా ఉండి ప్రార్థన చేయాల. మొట్టమొదటిది భక్తి జీవితంలో మెలకువ ఉంటే కలిగే లాభాల్లో మొట్టమొదటి అంశము రాబో ఉగ్రత, వాటి నుండి తప్పించుకుంటారు. ఎవరైతే మెలకువగా ఉండి ఆయన సన్నిధానంలో ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మెలకువగా లేకుండా, భక్తి జీవితంను కాపాడుకోకుండా, భక్తిలో పరిపక్వతలోకి రాకుండా
దేవుని పట్ల దైవ భయం లేకుండా జీవిస్తే ఆ నోవాహు దినముల్లో జల ప్రయాణంలో ఏ విధంగా అయితే అవకృతలో కొట్టుకుపోయారో ఆ విధంగానే దేవుని రాకడలో దేవుని ఉగ్రతలో నువ్వు కూడా మరలా కొట్టుకుపోతావు. దేవుడు నిన్ను తప్పించాలంటే ఈ దినమునే పశ్చాత్తాపడు. ఈ దినమునే అరక్షకుడైన యేసు క్రీస్తు నామమున నీ పాపములను మరొకసారి ఆయన రక్తంలో కడుక్కొని, దేవా నీవే నన్ను కాపాడేవాడు, నీవే నన్ను రక్షించేవాడు అని దేవునికి నీ హృదయాన్ని అప్పగించుకో. ఒక స్థిరమైన హృదయం కలిగి జీవించు. ఒక స్థిరమైన హృదయం కలిగి జీవించు. రెండవ అంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అపొస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయడానికి నేను మాట్లాడ నోరుతున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై రెండవ అంశం ఏంటంటే, భక్తి జీవితంలో మెలకువ కలిగి ఉంటే ధైర్యముగా మాట్లాడతారు. ఎందుకంటే ధైర్యం ఇచ్చేది దేవుడే. ఆ ధైర్యాన్ని, ఆ వాక్శక్తినిచ్చేది దేవుడే. ఆయన శక్తి ద్వారా నింపుతాడు. ఆయన ఆత్మ నడిపింపు ద్వారా నడిపిస్తాడు. ఆయన ఏ మాటలు మాట్లాడాలో, ఏ వాక్కులు రిలీజ్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆత్మ నడిపింపు లేకుండా, దేవుని శక్తి లేకుండా ప్రజల మధ్య గాని, సంఘముల్లో గాని, విశ్వాసుల మధ్య గాని మనం ధైర్యంగా ప్రకటించలేము. భక్తి జీవితంలో భక్తి జీవితము కాపాడుకుంటే, నీ భక్తి జీవితము సంతృప్తిగా ఉంటే, నీ భక్తి జీవితము యథార్థంగా ఉంటే, నీ భక్తి జీవితం మెలకువగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తే ధైర్యంగా మాట్లాడతారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన సువార్త పరిచర్య చేయడానికి, ఆయన సువార్త మర్మమును మాట్లాడడానికి, ఆయన సువార్తను గురించి చెప్పడానికి సంఘములకు కానీ, లోకంలో ఉన్న ప్రజలకు కానీ ప్రచురించడానికి, ధైర్యంగా మాట్లాడడానికి ఆయన వాక్శక్తిని అనుగ్రహించినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. పౌలు భక్తుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు, స్పష్టముగా చెప్తున్నాడు, ఒక తీర్మానం కలిగి చెప్తున్నాడు, ఒక స్థిర హృదయంతో కలిగి చెప్తున్నాడు. ఎవరిచ్చారా ధైర్యం? దేవుడే. ఒక పాపము చేసిన వ్యక్తి, లేకపోతే ఒక దొంగతనం చేసిన వ్యక్తి భయపడతాడు, వణుకుతా ఉంటాడు, స్పష్టంగా మాట్లాడలేడు, జనుల మధ్యలో నిలబడలేడు, కంగారు పడతా ఉంటాడు, చెమటలు కారుతా ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఆ ధైర్యం ఇస్తే ఎవరి మధ్యలో అయినా ధైర్యంగా మాట్లాడతావు. దేవుని శక్తి, దేవుని తోడు నీకు ఉంటే ధైర్యంగా మాట్లాడతావు. పౌలు భక్తుడు నా మట్టుకైతే
బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. పౌలు భక్తుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు. చావైతే లాభం అంటున్నాడు. చావైతే లాభం అంటున్నాడు. హతసాక్షిగా అయిపోవడానికి కూడా తీర్మానం కలిగిన వాడు, సువార్త పరిచర్య చేయడానికి ధైర్యంగా వెళ్ళేవాడు, సంఘమును హెచ్చరించడానికి, సంఘం కోసం విజ్ఞాపన చేయడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసేవాడు. ఇదేనమనా సహోదరి సహోదరుడా, సహోదరి సహోదరుడా, పౌలు భక్తుడు ఆ ధైర్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే, నువ్వు మెలకువగా ఉండి నీ భక్తి జీవితాన్ని కాపాడుకుని ఇంకను దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడాలా, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరించాడు. సువార్త కోసం చావడానికైనా సిద్ధపడ్డాడు. దేవుని చిత్తాన్ని జరిగించడమే తమ జీవిత జయం అనుకున్నాడు. ఆ పౌలు భక్తుడు దేవుని చిత్తాన్ని జరిగించడమే జీవిత జయం అనుకున్నాడు, తన ఆశయం అనుకున్నాడు. చావంటే భయం లేదు, చావంటే భయం లేదు. ధైర్యంగా ఉండగలుగుతున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. భక్తి జీవితంలో మెలకువగా ఉంటే కలిగే లాభాల్లో ధైర్యం ఇచ్చే దేవుడు ధైర్యంగా మాట్లాడనిస్తాడు, ధైర్యంగా మాట్లాడతారు. ఎవరు ధైర్యంగా మాట్లాడతారంటే ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొని పాపపు జీవితం లేని, మచ్చలు లేని, మరకలు లేని, దేవునిపై ఆధారపడిన బిడ్డలు, దేవుని శక్తిని ఆశ్రయించిన బిడ్డలు, దేవునితో సహవాసం చేసే బిడ్డలు, ఆత్మలో పరిపక్వత కలిగిన బిడ్డలు, భక్తి జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేసే బిడ్డలు, వారి జీవితంలో ధైర్యంగా ఉంటారు. ఎన్ని సాతాను శక్తులు ఎదురొచ్చినప్పటికీ, ఎన్ని శ్రమల ఇబ్బందులు వచ్చినప్పటికీ వారెప్పుడు కూడా తప్పిపోరు, వారెప్పటికీ కృంగిపోరు, వారెప్పటికీ పడిపోరు. యోబు జీవితం కోసం మనం ఆలోచన చేస్తే, యోబును శోధించడానికి సాతాను సిద్ధపడిన యోబు మాత్రం ఎక్కడ కూడా అధైర్యపడలేదు. ఎందుకు అధైర్యపడలేదు, ఎందుకు కృంగిపోలేదంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా ఆశ్రయదుర్గం, నా దేవుడు నా రక్షణకర్త, నన్ను కాపాడే దేవుడు, నన్ను విడిపించే దేవుడు, నా దేవుడే నా కాపరి అని యోబు ధైర్యంగా ఉన్నాడు. కనుక చనిపోవలసిన స్థితి వచ్చినప్పటికీ కూడా కృంగిపోలేదు, అధైర్యపడలేదు. ధైర్యంగానే ఉన్నాడు, ధైర్యంగానే మాట్లాడాడు. రెండవ అంశం ఏంటంటే ధైర్యంగా మాట్లాడతారు. భక్తి జీవితంలో మెలకువ కలిగి ఉంటే లాభాల్లో రెండవ అంశము ధైర్యంగా మాట్లాడతారు. మూడవ అంశంకి వెళ్దాం మనం. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు జరగబో ఊటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుటి నిలవబడుటకు శక్తి గల వారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండటం చెప్పాను. ఈ 36వ వచనంలో మనం చూస్తే మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారవుతారు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? మనుష్య కుమారుడు అంటే మనకు పుట్టిన పిల్లలు కాదు, ఈ లోకంలో ఉన్న పిల్లలు కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు కుమారుడు మనుష్యునిగా మానవ రూపంలో మనుష్య కుమారుడిగా పుట్టాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఎదుట నిలబడడానికి మనము శక్తిని పొందుకుంటాం. మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు, శక్తి గలవారొకటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను.
మెలకువగా ఉండడని చెప్పాను. ఇక్కడ ఆ పై వచనాల్లో మనం చూస్తే శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. శిష్యులతో సంభాషణ. ఇక్కడ పేతురు బొక్కుతాడని యేసు ముందుగానే చెప్తున్నాడు. ఆ పేతురు నేను తెలియదని ముమ్మారుగానే బొక్కుతాడని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఎదుట అబద్ధాలతో పాపములతో ఉంటే దేవుని ముందు మనము నిలవబడలేము. మన జీవితంలో సాతాను సంబంధమైన ఆ సాతాను క్రియలు మన జీవితంలో ఉంటే, ఆ పాపము మనల్ని ఏలుతూ ఉంటే, ఈ లోక ధనాశ కానీ ఈ లోకపు ఆశలు కోరికలు మన జీవితంలో ఉంటే దేవుని ఎదుట మనము నిలవలేం. దేవుని ఎదుట నిలవలేం. పేతురు భక్తుడు హృదయంలో ఏ విధంగా ఉందో తెలియదు, కానీ ప్రభువా నేను బొంకను, నేను అబద్ధమాడనని అనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి సమస్తము ఎరిగిన దేవుడు కనుక నీవు బొంకుతావు అని ముమ్మార్లు చెప్పాడు. నాకు తెలియదని చెప్తున్నాడు. యేసు శిష్యులకు బోధించేది, తాను నేర్పిస్తున్న శిలువ మార్గము వారు అనుసరించాలని, లోకరీతిని విసర్జించాలని బోధిస్తున్నాడు. శిష్యులకు ఏదైతే దేవుడు చెప్తున్నాడో విశ్వాసులకు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పేది ఒకటే, శిలువ మార్గము వారు అనుసరించాలా. దేవుని మార్గము, దేవుని వాక్యాన్ని వారు అనుసరించాలా. అంతేకాని ఈ లోక రీతిని, ఈ లోక పాపమును, సాతాను శక్తులను వారి జీవనంలో ఉంటే దేవుని ఎదుట వారు నిలబడలేరు. దేవుని ఎదుట వారు నిలబడలేరు. దేవుని శక్తి ఎదుట అపవాదులకు, సాతాను శక్తులకు, మంత్రతంత్ర దెయ్యములకు దేవుని ఎదుట నిలబడటానికి శక్తి లేదు. అబద్ధములాడువారు, లోక ఆశల్లో ఉన్నవారు, లోకపు కోరికలతో ఉన్నవారు దేవుని ఎదుట నిలబడలేరు. ఎవరు నిలబడగలరంటే, ఎవరు ధైర్యముగా దేవుని ఎదుట నిలబడగలరంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనతో సహవాసం చేస్తూ ఆయన శక్తిని, ఆయన మహిమను పొందుకున్న బిడ్డలు, ఆత్మీయ జీవితంలో పరిపక్వతకు పొందిన బిడ్డలు దేవుని శక్తి ముందు, దేవుని ఎదుట నిలబడతారు. ఆయన శక్తిని పొందుకోవాలంటే మాటలు కాదు. ఆయన శక్తిని పొందుకోవాలంటే మాటలు కాదు. దేవుని ఎదుట నిలబడడానికి శక్తిని పొందుకుంటారు. భక్తి జీవితంలో మెలకువగా ఉంటే, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ ఉంటే దేవుడు తన శక్తిని మనకివ్వడానికి, ఆయన ముందు మనం నిలబడడానికి ఆ శక్తిని మనము పొందుకుంటాము. 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకి వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండుడి. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వాక్శక్తి కావాలని అడుగుతున్నాడు. వాక్శక్తి దేనికోసం? ఆ వాక్శక్తి సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయడానికి. నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. దేవుణ్ణి అడుగుతున్నారు, నీ సువార్త పరిచర్య చేయడానికి, ధైర్యంగా చేయడానికి
నేను ధైర్యంగా చెప్పడానికి వాక్శక్తి ఇవ్వండి, పరిచర్య చేయడానికి, పాటలు పాడడానికి, సువార్త చెప్పడానికి వాక్శక్తి ఇవ్వమని కోరుతున్నాను. భక్తి జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే వారి జీవితంలో శక్తి అనుగ్రహిస్తుంది, వారి జీవితంలో వాక్శక్తి ఇవ్వబడుతుంది. ఐదవదిగా లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. ఆయన ఎప్పుడొచ్చినా కూడా 2వ జామున వచ్చినా 3వ జామున వచ్చినా ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనను ఆ దాసులు ధన్యులుగా ఉంటారు. 5వ అంశం ఏంటంటే ధన్యులుగా ఉంటారు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడైనా రావచ్చును అని సిద్ధపడి ఉంటే వారు ధన్యులుగా ఉంటారు. ప్రభువు రాకడ కోసం సిద్ధపడిన వారు, ప్రభువు రాకడ కోసం, ఆ పెండ్లి కుమారుడు రాక కోసం సిద్ధపడిన వారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యము దేవునితో వారు వెళ్ళడానికి 10 మంది కన్యకలు వచ్చారు. కానీ అందులో సిద్ధపడిన వారు 5గురే. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. ఈ బుద్ధి గలవారు తన దివిటీల్లో అన్ని సిద్ధపరచుకుని వెళ్ళారు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు దేవునితో ఎత్తపడ్డారు. దేవుని రాకడ కోసము ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు ధన్యులు. దేవుని కొరకు ఎవరైతే హింసలు శ్రమలు పడతారో వారు ధన్యులు. 9 ధన్యతల కోసం మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే 9 ధన్యతలు ఉన్నాయి. అక్కడ 9 ధన్యతలుగా ఉంటారని దేవుడు అంటున్నాడు. భక్తి జీవితంలో మెలకువ కలిగి ఉంటే మీరు ధన్యులుగా ఉంటారంటున్నాడు. దేవుడు ధన్యతలు ఏంటో మనం చూద్దాం. దేవుడిచ్చి ధన్యతలు 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలికినప్పుడు మీరు ధన్యులు, ధన్యులుగా ఉంటారంటున్నాడు. మెలకువ కలిగి భక్తి జీవితంలో మెలకువగా ఉంటే దేవుడిచ్చే లాభాలు అవి. భక్తి జీవితంలో మెలకువగా ఉంటే కలిగే లాభాలను మనం చూసాం. ఎలాంటి మెలకువగా ఉండాలి, ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి, కొన్ని విషయాలు మనం చూద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి? పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. లేకపోతే మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సాతాను తిరుగుతున్నాడు. మనము నిబ్బరమైన బుద్ధి లేకుండా, మెలకువ లేకుండా ఉంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగి వేద్దామా అని సాతాను ప్రయత్నిస్తున్నాడు. సాతాను తిరుగుతున్నాడు. భక్తి జీవితంలో ఉంటే మనము ఇంకా దేవుని స్తుతించేస్తామేమో, ఇంకా దేవుడి మేలు పొందుకుంటామేమని సాతాను మనల్ని పడగొట్టాలని, మనల్ని పడద్రోయాలని దేవుడు వ్యతిరేకముగా మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ నిబ్బరమైన బుద్ధి కలిగి, థ్యాంక్ యూ జీసస్, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండమంటున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ యోబు కోసం మనం చూస్తే, యోబును శోధించడానికి దేవుడు సాతానికి అనుమతి ఇచ్చాడు. కానీ ఆయన ప్రాణానికి ముప్పు పెట్టవద్దన్నాడు, ముప్పు తలంచవద్దన్నాడు. యోబు భక్తి జీవితం కోసం మనం ఆలోచన చేస్తే అన్నీ కోల్పోయాడు. అన్నీ పోయినప్పటికీ యోబు నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకువ కలిగి దేవుణ్ణి ఆరాధించే బిడ్డగానే ఉన్నాడు. ఎందుకు యోబును మీకు చూపించానంటే, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ఆయనకున్నవన్నీ కూడా కోల్పోయినప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడును, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారిని అతనికి ఆస్తిగా నుండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. దేవుడు మరి యోబు జీవితంలో సాతాను ద్వారా ఎన్ని శోధనలు ప్రవేశించినప్పటికీ, సాతాను యోబును నాశనం చేసినప్పటికీ కూడా యోబు చాలా నిబ్బరం కలిగి ఉన్నాడు. ఈ ఊజు దేశములో చాలా ధనవంతుడు, అనేకమైనవి ఉన్నవి ఆయనకి. అన్నీ కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు, అన్నీ నాశనం అయిపోయినాయి. కుమార్తెలు చనిపోయారు, ఆయనకున్నదంతా సంపదంతా నాశనం అయిపోయింది. చివరికి కట్టుకున్న భార్య కూడా ఏమంటుందంటే, నీ భార్య నీ దేవుణ్ణి తిట్టి చచ్చిపో అంటుంది. నీ దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, అన్ని పోయినాయి, ఎందుకు నీ బ్రతుకు, నీ జీవితము
గోవడానికి కూడా చిలాపెంకులతో గోక్కుంటున్నావు. నీకు ఇన్ని వ్యాధులు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి. ఎందుకు నీ బ్రతుకు? నీ దేవుడు నిన్నేమీ చేయలేడు. దేవుడు నీకు స్వస్థత ఇవ్వలేడు. నీ దేవుడిని తిట్టి చచ్చిపో అంటుంది తన భార్య, కట్టుకున్న భార్య. అయినప్పటికీ నిబ్బరము కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క మాట కూడా తిట్టకుండా, ఒక్క నేరారోపణ కూడా చేయకుండా ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. అన్ని ఇచ్చేది ఆయనే. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉన్నాడు కనుక కోల్పోయినవన్నీ మరలా ప్రభు తిరిగిచ్చాడు, మరలా తిరిగిచ్చాడు. ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి, మెలకువ కలిగి ఉండాలా. నిబ్బరమైన బుద్ధి, మెలకువ ఉండాలి. రెండవది పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. రెండవ అంశం ఏంటంటే స్వస్థ బుద్ధి కలిగి మెలకువగా ఉండాలా. ఈ వచనంలో మనం చూస్తే మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములు కప్పుతుంది. అన్నిటికంటే ముఖ్యముగా ఒకరిని ఒకడల వికటమైన ప్రేమ కలగవారై ఉండాలి. ప్రార్థనలు చేయాలా. స్వస్థ బుద్ధి గలవారై దేవుడిచ్చే ఆత్మవరాలను పొందుకుంటూ, విశ్వాసుల జీవితంలో ఆత్మవరాలను పొందుకుంటూ స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయాలా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. ఎలాంటి మెలకువ అంటే స్వస్థ బుద్ధి మెలకువగా ఉండాలా. మూడవ అంశము కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, త్వరగా సమయం ఎక్కువ అవుతుంది. 4వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మూడవ అంశం ఏంటంటే కృతజ్ఞత కలిగి దాని యందు మెలకువగా ఉండాలా. మనం ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే దేవుని యందు కృతజ్ఞత, నీకు సహాయం చేసిన వారి యందు కృతజ్ఞత. ఈ దినములలో విశ్వాసుల జీవితంలో ఇది లేదు. వారి సహాయం చేసి వదిలిపెట్టేస్తారు. వారి కుటుంబం బలపడిచే ఈ దినమున వారి జీవితము బలపడిన తర్వాత మనుషులు లెక్క చేయరు. వారికి సహాయం చేసిన వారిని వదిలిపెట్టేస్తారు. కృతజ్ఞత లేని జీవితము. కానీ ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి దాని యందు మెలకువ. భక్తి జీవితంలో మెలకువగా ఉంటే మనము అనేక ఆశీర్వాదాలు, లాభాలు పొందుకుంటాం. ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి దాని యందు మెలకువగా ఉండాలా. 4వదిగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉండుము. ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే ఇతరుల వలె నిద్రపోక మెలకువ కలిగి ఉండాలంట. ఈ లోక ప్రజలు నిద్రపోతారు. ఈ లోక ప్రజలు తిండి కోసము, వాటి కోసము నిద్రపోతారు. కానీ ఇతరుల వలె కాక నిద్రపోక మెలకువగా ఉండమంటున్నాడు. నిద్రపోక మెలకువ ఉండి మత్తులము కాక యుందుము. రాత్రివేళ నిద్రపోదురు. మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను
శిరస్త్రాణమును ధరించుకొందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉరకత పాలవుటకు నియమించలేదు. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండాలా. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండాలా. 5వ అంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, దానిని గూర్చి నేను మాట్లాడినట్లు ధైర్యముగా మాట్లాడుటకు వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించి మెలకువగా ఉండాలి. పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండాలా. పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి విజ్ఞాపన చేయాలా. 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండి. పట్టుదలతో మెలకువగా ఉండి విజ్ఞాపన చేయడము. 6వదిగా లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనం మనం చూస్తే, లూకాసు వార్త, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 2వ అధ్యాయము 36వ వచనం. హల్లెలూయా. మరియు ఆషేర్ గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తెనై ఉన్న అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఈమె దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అన్న అనే ప్రవక్తి ఇక్కడ ఉపవాసం ఉంటూ దేవుని మందిరములో ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. ఉపవాసం ఉంటూ రేయింపగలు సేవ చేస్తుంది. ప్రియ సహోదరుడా, ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువ కలిగి ఉండాలా. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రవేశింపక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా మనం. 7వ అంశం ఏంటంటే, శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. మనం ఎలాంటి మెలకువలు కలిగి ఉండాలో చెప్తున్నాను. శోధనలో పడిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలా. శోధనలో పడిపోతున్నామేమో, ఈ లోకాశల్లో పడిపోతున్నామేమో, వాటిలో పడిపోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయాలా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా. చివరిగా మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభు ఇచ్చిన పనిలో మెలకువ కలిగి ఉండాలా. ప్రభు ఏది మనకు అప్పగించాడో, ప్రభు ఏ పని చేయమన్నాడో ఆ పని చేయడానికి ప్రభు పనిలో మనము ప్రభు ఇచ్చిన పనిలో మెలకువ కలిగి జీవించాలా. మెలకువ కలిగా ఉండడంలో, భక్తి జీవితంలో మెలకువగా ఉంటే కలిగే లాభాలను మనం చూస్తాము. ఎలాంటి మెలకువ ఉండాలో మనం చూస్తాము. చివరిగా భక్తి జీవితంలో మెలకువ కలిగిన కొందరు భక్తులను మీకు చూపించి సందేశాన్ని ముగిస్తాను. భక్తి జీవితంలో కొందరు భక్తులు ఏ విధంగా మెలకువ కలిగి జీవించారో నేను మీకు కొన్ని విషయాలు చూపించి సందేశాన్ని ముగిస్తాను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, చదువుతారా? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అనుగ్రహింపై ఉండలేదు. నా
నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ మనం చూస్తే యోసేపు జీవితం కనబడుతుంది. యోసేపు జీవితం కోసం మనం ఆలోచన చేస్తే తన అన్నదమ్ములందరూ విడిచిపెట్టారు, తన అన్నదమ్ములందరూ ఒక గుంటలో వేశారు. అయినప్పటికీ యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదు. యోసేపు పోతీఫర్ దగ్గర పని చేయడానికి వెళ్ళాడు. పోతీఫర్ దగ్గర ఉన్నప్పుడు, ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ రాజ్యంలో పనిచేస్తున్నప్పుడు ఆ యజమానుడు యోసేపుకి అన్నీ ఇచ్చాడు, సమస్తాన్ని అప్పగించాడు. కానీ ఆ పోతీఫరు భార్య మాత్రం యోసేపును గుంటలో పడవేయాలని, యోసేపును తనతో శయనించమని, ఆ పాపములో పడవేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ యోసేపు భక్తిపరుడు కనుక, యోసేపు భక్తిమంతుడు కనుక, యోసేపు నీతిమంతుడు కనుక ఆ వలలో పడిపోకుండా, ఆ శోధనలో పడిపోకుండా యోసేపు తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. ఆమె జీవితము యోసేపును ఆయనతో పరిచయించాలని ఆశపడి ఉన్నది. కానీ యోసేపు మాత్రం పారిపోతున్నాడు. యోసేపు ఆ పాపము నాకు వద్దు అని పారిపోతున్నాడు. అయినప్పటికీ యోసేపుని నిందలు, శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యోసేపు జీవితము, భక్తి జీవితము మెలకువ కలిగిన భక్తుడైన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆయన భక్తిని కాపాడుకుంటూ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆ వచనాలన్నీ మీకు చదివితే యోసేపుని ఏ విధంగా శ్రమలు పెట్టారో, ఇబ్బంది పెట్టారో అన్నిటికీ దూరంగా ఉండి తన భక్తిని కాపాడుకున్నాడు. రెండవదిగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, రాజు భుజించి భోజనమును పానము చేయ ద్రాక్ష రసమును పుచ్చుకొని తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తే మరి దానియేలు ఏమంటున్నాడంటే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. ఇక్కడ దానియేలు భక్తుడు తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. అపవిత్రుడు కాకుండా భక్తిలో మెలకువ కలిగిన దానియేలు తను అపవిత్రపరచుకోకుండా, దేవునికి దుఃఖపరచకుండా, నేను ఇవి తింటే లేకపోతే ఇవి తాగితే నేను అపవిత్రునైపోతానని దానియేలు భక్తుడు అవి తీసుకోకుండా ఉండడానికి మరి నపుంసకుల అధిపతిని అడిగాడు. అపరాధి అయిపోకుండా, అపవిత్రుడైపోకుండా భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు దానియేలు భక్తుడు. మూడవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే,
26వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే గిన్నె అతను తొలగిపోను, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తనను సిలువలకు అప్పగించడానికి సమయం దగ్గరికి వస్తుంది. అది ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. ఆయన ప్రాణం బహుదుఃఖంలో మునిగిపోయి ఆయన మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మెలకువగా ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రికి. యేసుక్రీస్తు తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన మెలకువగా ఉండి దేవుడిని అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు. అదేవిధంగా మరొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏప్రిల్ రాసిన పత్రిక, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 11వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగబో బహుమానం అందు దృష్టి ఉంచాడు. ఇక్కడ మోషే కోసం మనం ఆలోచన చేస్తే, అతడు ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించటంలో మెలకువ కలిగి జీవించాడు. ఈ లోక ఆశలను లేకపోతే ఇక్కడ పేరు ప్రఖ్యాతలను కోరుకోవట్లేదు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవునితో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. మోషే భక్తి జీవితాన్ని కాపాడుకుని ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ విడిపించడానికి, ఇశ్రాయేలీయుల ప్రజలందరి కోసం శ్రమలు పడడానికి, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. యోచించి మెలకువగా ఉండి ఉపవాసములుండి ఇశ్రాయేలు ప్రజల కోసము ప్రార్థనలు చేశాడు, విజ్ఞాపనలు చేశాడు. చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. ఇక్కడ మనం నోవాహు కోసం ఆలోచన చేస్తే జలప్రలయం వస్తుందని దేవుడు తెలియజేశాడు. ఈ లోకమంతా పాపముతో నిండిపోయి ఉన్నది. ఈ లోకమంతా విచ్చలవిడి స్థితిలో ఉన్నది. దేవుడి చేత హెచ్చరించాడు. తన ఇంటి వారిని రక్షించుకుంటకు ఒక వాడను సిద్ధపరచుకోమన్నాడు. నోవాహు మెలకువ కలిగి ఆ వాడను సిద్ధపరచుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. జలప్రలయం నుండి తప్పించుకోవడానికి నోవాహు మెలకువ కలిగి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు, దేవుడు చెప్పినది చేశాడు. ఇలాగ ఎందరో భక్తులు మెలకువగా ఉండి తన భక్తిని కాపాడుకుంటూ పరలోక రాజ్యానికి వారసులయ్యారు.
పరలోక రాజ్యానికి వారసులయ్యారు. సహోదరి సహోదరుడా, మనము కూడా మెలకువగా ఉండి భక్తి జీవితంలో మెలకువ కలిగి ఉంటే మనకు అనేక లాభాలు కలుగుతాయి. భక్తి జీవితంలో ఎలాంటి మెలకువలు కలిగి ఉండాలా, ఎలాంటి లాభాలు మనం పొందుకుంటామో భక్తి జీవితంలో మెలకువ కలిగిన కొందరు భక్తులను మీకు చూపించాను. మన జీవితము మెలకువ కలిగి ప్రార్థన విజ్ఞాపన చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఆ పరలోక రాజ్యంలో ఆ భక్తుల మాదిరిగానే మనము వారసులు అవ్వడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృప కలిగిన దేవా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించామయ్యా దేవా. ఒక స్థిరమైన హృదయముతో, ఒక స్థిరమైన మనసుతో మెలకువగా ఉండి మా జీవితము ఆ పరలోక రాజ్యంలో వారసులు అవడానికి మీరే కృప చూపించమని సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా అనేక మంది దీవెనలు పొందుకోవడానికి మీరే కృప చూపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి.